అన్నింటిలోనూ భగవంతుని దర్శించండి. నా బాల్యం నుంచి నేను భగవంతుణ్ణి సర్వత్రా దర్శించినప్పుడే ఈ ప్రపంచంలో నిజమైన ఆనందం పొందగలమని విన్నాను. కానీ ఈ వ్యవహార ప్రపంచంలో కలగలిసి తిరిగినప్పుడు 4 దెబ్బలు తగిలేసరికి ఆ భావమే మటుమాయమవుతుంది. ఉదాహరణకి, భగవంతుడు ప్రతి మనిషిలో ఉన్నాడు అనుకుంటూ నేనొక వీధిలో నడుస్తున్నాను. ఎదురుగా ఒక బలమైన వ్యక్తి వచ్చి నన్ను పక్కకు నెట్టాడు. నేను త్రోవలో అడ్డంగా పడిపోయాను. నేను పిడికిలి బిగించి వేగంగా పైకి లేస్తాను. రక్తం నా తలలోకి వేగంగా పడుతుంది. కోపంతో అతన్ని కొట్టడానికి వెళ్తాను. నా బుద్ధి పనిచేయడం మానివేస్తుంది. నేను కోప వేగంతో ఉడికిపోతాను. నాలో ఉన్న మంచితనమంతా పోయి ఎదురుగా ఉన్న మనిషిలో దైవం కనబడడానికి బదులు దయ్యం కనబడుతుంది. పుట్టినప్పటి నుంచి అందరిలోనూ దైవాన్ని చూడమని మనకు చెప్పబడింది. సర్వత్రా దైవాన్ని దర్శించండి అని చెప్పబడింది. ప్రతి మతం ఇదే విషయాన్ని చెబుతుంది. అపజయాల్ని పట్టించుకోకు, అవి అత్యంత సహజం. ఈ అపజయాలే జీవితానికి అందాన్నిస్తాయి. అవి లేకుండా జీవితంలో ఏముంది? ఏ పోరాటాలు లేని జీవితం అసలు జీవించదగినదే కాదు. జీవితంలో కవిత్వం అనేదే మిగలదు. కాబట్టి ఈ పోరాటాలను, తప్పులను పట్టించుకోకు. ఒక ఆవు అబద్ధం చెప్పడం నేను ఎప్పుడూ వినలేదు. కానీ అది కేవలం ఒక ఆవు మాత్రమే. అది ఎన్నటికీ ఒక మనిషి కాజాలదు. కాబట్టి ఈ అపజయాలను, వెనుకబడడాన్ని పట్టించుకోకండి. 1000 సార్లైనా సరే మీ ఆదర్శాన్ని దృఢంగా పట్టుకుని ఉండండి. ఆ 1000 సార్లు అపజయం పాలైతే మరొకసారి ప్రయత్నించండి. మనిషి ఆదర్శం అన్నింటిలోనూ భగవంతుణ్ణి దర్శించడమే.